హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము తెలుగు వ్యాకరణంలోని సాధారణ భాషా విజ్ఞానం గురించి తెలుసుకుందాం. మొదటగా పురుషములు. వీనిలో 3 రకాలు కలవు: ఉత్తమ పురుషములు, మధ్యమ పురుషములు, ప్రథమ పురుషములు. ఉత్తమ పురుషములు అనగా తనకు మారుగా వచ్చు సర్వనామమే ఉత్తమ పురుషము. ఉదాహరణకు నేను, మేము మొదలైనవి. నేను, మేము అనగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారినే ఉత్తమ పురుషములుగా వ్యవహరిస్తాము. రెండవది మధ్యమ పురుషము. ఎదుటనున్న వారిని సూచించు సర్వనామ పదమే మధ్యమ పురుషము. ఉదాహరణకు నీవు, మీరు మొదలైనవి. మనం ఎవరి గురించి అయితే ఎదుట ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో వారినే మధ్యమ పురుషము అని అంటారు. మూడవది ప్రథమ పురుషము. దూరంగా ఉన్న వారిని తెలియజేయు సర్వనామమే ప్రథమ పురుషము. అతడు, ఆమె, ఇతడు, ఈమె మొదలైనవి. అనగా మన ఎదుటుగా లేని వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుతామో ఆ వ్యక్తినే అతడు, ఆమె, ఇతడు, ఈమె మొదలైనవిగా వ్యవహరిస్తాము. తరువాత సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ అనగా పని. సమాపక క్రియ, ఈ క్రియలో కూడా 2 రకాలు కలవు. మొదటగా సమాపక క్రియ, రెండవది అసమాపక క్రియ. మొదటగా మనం సమాపక క్రియ గురించి తెలుసుకుందాము. వాక్యార్థాన్ని పూర్తి చేసేదే సమాపక క్రియ. సమాపక క్రియ 5 విధానాలు. వాక్యార్థము అనగా ఒక వాక్యానికి పూర్తి అర్థము కలిగి ఉండాలి. దానినే సమాపక క్రియ అని అంటాము. ఉదాహరణకు భూతకాల క్రియ. ఇందులో కూడా మరియు 5 రకాలు కలవు. భూతకాల క్రియ, వర్తమాన కాల క్రియ, భవిష్యత్ కాల క్రియ, వ్యతిరేకార్థక క్రియ, తద్ధర్మాత్మక క్రియ. భూతకాల క్రియ తిన్నాడు. భూతకాలం అనగా జరిగిపోయినది, దీనినే తిన్నాడు ఉదాహరణగా. తర్వాత వర్తమాన కాలక్రియ, తింటున్నాడు అనగా ఇప్పుడు జరుగుతూ ఉండాలి, దానినే వర్తమాన కాలక్రియ అని అంటారు. మూడవది భవిష్యత్ కాలక్రియ అనగా ఇంకా జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుంది. తినగలడు అనగా భవిష్యత్తులో తింటాడు. అతను తిన్నాడా? ఉదాహరణకు ఎవరైనా అడిగితే లేదు, ఇంకా తినలేదు, తింటాడు అని మనం సమాధానం చెప్తాం కదా, అలాగండి. తర్వాత వ్యతిరేకార్థక క్రియ అంటే తినడు అంటే వ్యతిరేకం. తిన్నాడు అంటే తినలేదు, ఉన్నాడు, లేడు, చేయగలడు, చేయలేడు. ఈ విధంగా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత తద్ధర్మాత్మక క్రియ అంటే తింటాడు, చేస్తాడు, వస్తాడు. ఈ విధంగా చెప్పుకోవడం, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పుకోవడం. రెండవది అసమాపక క్రియ. ఇంతవరకు ఏమని చెప్పాము? సమాపక క్రియ అంటే ఒక వర్క్ పూర్తిగా జరిగిపోవాలి, దానికి పూర్తి అర్థం ఉండాలి, దానినే సమాపక క్రియ అంటారు. అసమాపక క్రియ అంటే ఒక పని పూర్తిగా జరగదు. ఉదాహరణకు వాక్యార్థాన్ని పూర్తి చేయనిది అనగా ఒక వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇవ్వదనమాట, అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటిది. ఇవి 6 విధానాలు. ఇవి కూడా 6 విధానాలు. క్వార్థకం, శత్రర్థకం, ఛేదార్థకం, అప్యర్థకం, వ్యతిరేకార్థకం. క్వార్థకం ధాతువుకు ఈ చేరుతుంది. ఉదాహరణకు తిని, వెళ్ళి, చేసి అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వదనమాట. అనగా అతను తిని అని అన్నామనుకోండి, ఒకవేళ తిని అంటే తిన్న తర్వాత ఏం చేశాడో ఇక్కడికి మనకి అర్థం తెలియట్లేదు, కావున ఇది అసమాపక క్రియ. ఒకవేళ అలా కాకుండా అతను తిని పడుకున్నాడు అన్నామనుకోండి, ఇందులో ఒక సమాపక క్రియ ఉంది, ఒక అసమాపక క్రియ ఉంది. అతను తిని అనేది అసమాపక క్రియ, తిని పడుకున్నాడు అనేది సమాపక క్రియ అవుతుంది. అంటే ఇక్కడ అసమాపక క్రియ తిని, వెళ్ళి, వచ్చి. క్వార్థకంలో ఈ అనే ధాతువు వచ్చి చేరుతుంది. శత్రర్థకం ధాతువుకు ఊ చేరుతుంది, అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన కాలంలో ఉంటుంది. అతను తింటూ, ఆమె చేస్తూ, అతను వెళ్తూ, ఆమె వస్తూ, వాళ్ళు రాస్తూ, అంటే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అంటే ఇది కూడా అసమాపక. అతను తింటూ
అని ఇక్కడికి వదిలేసామనుకోండి ఇది అసమాపక క్రియ అవుతుంది.